వెల్కమ్ బ్యాక్. అమరావతి రాజధాని విషయంలో టీడీపీ వైసీపీ నేతల మధ్య రాజకీయ దుమారం ఇంకా కొనసాగుతోంది. రాష్ట్ర అభివృద్ధి పదంలో ముందుకు త్వరగా వెళ్లాలని జగన్మోహన్ రెడ్డి మావిగన్ ప్లానింగ్ ఇచ్చారంటూ వైసీపీ నేత మల్లాది విష్ణు అంటూ ఉన్నారు. జగన్ వస్తే రాజధాని మార్చేస్తారంటూ విష ప్రచారం చేస్తున్నారంటూ చెప్పారు. ఆయన లక్షల కోట్లు అమరావతికి పోస్తున్నారంటూ వైసీపీ నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారు అనంటూ ఇటు మంత్రి కొలుసు పార్థసారథి కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందుకు సాగాలని, రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోకూడదని, అది ఆ ప్రాంతం అప్పులు చేసి కట్టడం మూలంగా ఆ ప్రాంతం మరింతగా ఈ గ్రోత్ ఇంజిన్ యాడ్ అయితే మరింత అభివృద్ధి చెందడానికి ఆస్కారం ఉంటుందని చెప్పని ఒక సలహా ఇస్తే అమరావతికి వ్యతిరేకం, రాజధాని జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి అధికారంలోకి వస్తే రాజధానిని మార్చేస్తారు అని చెప్పని ఈరోజు ఒక ప్రధానమైనటువంటి పత్రికలు రాస్తున్నాయి అనంటే ఏ స్థాయికి భయపడతా ఉన్నారు, ఏ స్థాయిలో మీరు దుష్ప్రచారం చేస్తున్నారు, ఏ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కొనేటువంటి సత్తా లేక డీలా పడిపోయారో మనకి స్పష్టంగా అర్థమవుతుంది. అమరావతి మీద ఏదైతే మాట్లాడుతున్నారో ఈరోజు ఇదే విధానాన్ని కనుక కొనసాగిస్తే వైఎస్ఆర్సీపీకి రాబోయే రోజుల్లో అసలు ఇక్కడ పుట్టగొతులు ఉండవు, వైఎస్ఆర్సీపీకి ప్రజలందరూ కూడా చరమగీతం పాడతారని చెప్పేసి కూడా నేను మనవి చేస్తానని ఈరోజు చెప్తా ఉన్నారు. విషయాన్ని నింపుతా ఉన్నారు ప్రజల మనసుల్లో. ఏమని? రాష్ట్ర బడ్జెట్నంతా కూడా అమరావతి అభివృద్ధి ఏది కేవలం ఏదో ముఖ్యమంత్రి గారి ఇష్టమే కలల సౌధమే అన్నట్లు భ్రమింపజేసి రాష్ట్ర బడ్జెట్ని అంతా కూడా రాష్ట్రంలో ఇతర ప్రాంతాల ప్రజలకి అన్యాయం చేసి ఇతర ప్రాంతాల్లో జరగాల్సిన అభివృద్ధిని పణంగా పెట్టి లక్షల కోట్ల రూపాయలు అమరావతిలో పోస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి ఒక వాదనని తీసుకెళ్తా ఉన్నారు, అబద్ధపు వాదనని. నేను అడుగుతా ఉన్నాను, జగన్మోహన్ రెడ్డి గారు మీకు పరిపాలనా దక్షత లేదు కాబట్టి, పరిపాలన అనుభవం లేదు కాబట్టి, మీరు కేవలం అహంకారంతో పనిచేస్తారు కాబట్టి ఉన్న మార్గాలను ఎప్పుడు కూడా పరిశీలించరు.